గుండెలపై పెట్టుకుని పెంచుకున్న తండ్రిని కిరాయి గుండాలతో హత్య చేయించాడు ఓ కసాయి కొడుకు. తండ్రి చనిపోతే అతని ఉద్యోగం తనకు వస్తుందని ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇందుకు సహకరించడం మరో దారుణం. గుండెపోటుతో చనిపోయాడని అందర్నీ నమ్మించి అంత్యక్రియలు చేశారు. కానీ కిరాయి హంతకులతో బేరం బెడిసి కొట్టి విషయం బయటపడింది. ఆయనకు 5గురు పిల్లలు ఉన్న దాంట్లో అందర్నీ బాగానే పెంచాడు. వృద్ధాప్యంలో తనకు తోడుగా ఉంటారని అనుకున్నాడు. కాని పిల్లలే కాలయములై తన ప్రాణాలు తీస్తారని ఊహించలేకపోయాడు ఆ వృద్ధుడు. తండ్రిని భారంగా భావించిన పిల్లలు ఆయనకున్న సర్కారు కొలువు మాత్రం తమకు కావాలనుకున్నారు. ఆయన్ని చంపేస్తే ఉద్యోగం కొడుకుకు వస్తుందని భావించారు. కిరాయి హంతకులతో హత్య చేయించారు. కన్నబిడ్డలు వేసిన స్కెచ్ కు బలైపోయింది ఇతనే. పేరు మల్లెల రవికుమార్. నెల్లూరు జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయంలో అటెండర్ గా పనిచేసేవాడు. 2016 జూలై 30న చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించారు కుటుంబ సభ్యులు. అతని స్వస్థలమైన గుంటూరు జిల్లా బాపట్లలో ఖననం చేశారు. ఏడాది తర్వాత రవికుమార్ గురించి షాకింగ్ న్యూస్ తెలిసింది. అతనిది హత్యన్న విషయం బయటపడింది. ఈ హత్య చేయించింది ఎవరో కాదు, అతని కుటుంబ సభ్యులేనని తెలుసుకుని షాక్ అయ్యారు పోలీసులు. రవికుమార్ వయసు 56 ఏళ్లు. ఆయన చనిపోతే కారుణ్య నియామకం కింద ఉద్యోగం కొడుకుకు వస్తుందని ఈ మర్డర్ చేయించారు. సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడండి. భార్య భర్తలు విడిపోయి చాలా మంచి వ్యక్తి. ఎవరినైనా తల్లి అనే పెడతాడు కానీ ఎవరిని తుస్కారంగా మాట్లాడడం, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ ఒకళ్ళు సహాయం చేస్తాడు కానీ ఒకళ్ళు సొమ్మిదన్నాడు. బాగుంటాడండి అసలు. మరి అట్లా ఎత్తుని మరి ఎట్లా చేశారో తెలియదండి. తెలుతుంటేనే గుండె పగిలిపోతుందండి మాకు. తెలీదు. ఎక్కడ ఉన్నాడు? చెల్లెలు కాడ ఉన్నాడు. 2-3 సంవత్సరాలు ఉన్నాడు. ఉండా కూడా అందరినీ బాగా పలకరిస్తాడు. ఎవరిని ఒక జోడికి వెళ్ళాడు, డ్యూటీకి పోయేస్తాడు. చక్కగా ఇక్కడ పెరుగు చపాతీలు తెచ్చుకొని చక్కగా తింటాడు. చక్కగా అన్నం తెచ్చుకొని తిని చక్కగా కొనుక్కుంటాడు. మొత్తం మేము బేరానికి వెళ్ళి ఇచ్చింది. బాగుంటాడు అసలు. ఎవరిని ఏం కదిలించుకోడు. రవికుమార్ తనయుడు ఆనందరావు అల్లుళ్ళు కలిసి ఈ హత్యకు స్కెచ్ చేశారని విచారణలో తేలింది. రవికుమార్ ని చంపితే 60,000 ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. రంగంలోకి దిగిన సుపారీ కిల్లర్లు రవికుమార్ కాళ్లు చేతులు కట్టేసి మొహంపై దిండుతో అదిమి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆయన హార్ట్అటాక్ తో చనిపోయాడని అందరినీ నమ్మించారు. కారుణ్య నియామకం కింద రవికుమార్ తనయుడు ఆనందరావుకు గూడూరు తెలుగుగంగ ప్రాజెక్టులో అటెండర్ ఉద్యోగం వచ్చింది. కొంతకాలంగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. నెలలు గడిచిపోయాయి కదా, ఇక హత్య గురించి బయటపడదని అనుకున్నారు ఆ కిరాతకులు. కానీ చేసిన పాపం ఎప్పటికైనా బయటపడుతుందంటారు. చివరికి అదే జరిగింది. కిరాయి హంతకులకు ఒప్పందం ప్రకారం 60,000 ఇవ్వకుండా 10,000 మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. దీంతో కిరాయి హంతకులు వీఆర్ఓను కలిసి విషయం అంతా చెప్పారు. దీంతో హత్యోద్ధాంతం బయటపడింది. కుమార్ చెల్లెళ్ళండి. మా అన్నయ్య నేనే. మా అమ్మకి మా అన్నయ్య నెల్లూరులోనే జాబ్ చేస్తూ ఉంటున్నాడు. జాబ్ చేస్తూ ఉంటే సడన్ గా చనిపోయాడని ఫోన్ వచ్చింది. చివరికల్లా నేను వస్తాను చూస్తానికంటే మేము తీసుకొస్తున్నాం అంబులెన్స్లో అన్నారు. సాయంత్రం 6 గంటలకు అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఎట్లా జరిగింది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పారు. సరే ఎవరేం చేస్తారు, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పని మా నాన్న కూడా అట్లాగే చచ్చిపోయాడు. ఈయన కూడా అట్లాగే నన్ను ఎవరికుండా సరిపెట్టుకున్నాం. ఒక్కళ్ళు కూడా ఏడవలేదు. వీళ్ళు ముగ్గురు మాత్రం వాళ్ళు ముగ్గురు మాత్రం చాలా కూడా పడదాళ్ళు. వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. వాళ్ళకే ఎప్పుడు ఇంటికి వస్తారో కూడా తెలియదు. కానీ ఎవరు వచ్చినా కానీ మా మాయ తోసేయలేదు. వాళ్ళని అందరం ప్రేమించాడు, అందరం ఒకలాగే చూశాడు. కానీ వాళ్ళు అట్లా చేపిస్తానికి కారణం ఏందనేది మాకు. రంగంలోకి దిగిన నెల్లూరు పోలీసులు బాపట్లకు చెందిన తహసీల్దార్ సమక్షంలో సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం భాగాల్ని పరీక్ష కోసం ప్రయోగశాలకు తరలించారు ఫోరెన్సిక్ నిపుణులు. ఆ యొక్క సమాధిని పాల్గొట్టించేసి అందులో అతని యొక్క శవపేటిని బయటికి తీసేసి ఇన్వెస్టిగేషన్కి వారు తీసుకున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తెలియపరుస్తారు. ఆయన కిరాయాంతకుల తాలూకు భార్య మా ఆయన ఇట్లా చేశాడని చెప్పి సిఐ గారి టౌన్లో వాంగ్మూలం ఇచ్చటం వల్ల ఈ యొక్క కేసు బయటపడిందని చెప్పి సిఐ గారు 2 టైమ్స్ సిఐ గారు నెల్లూరు ఆయన తెలియపరిచారు. మృతుడి భార్య శాంతమ్మ, కుమారుడు ఆనందరావు, రెండో అల్లుడు ప్రశాంత్, మూడో అల్లుడు ప్రదీప్ తో పాటు లొంగిపోయిన సుపారీ కిల్లర్లు 2పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోసారి రుజువైంది.